నీట్ ఈ మధ్య చాలా పేరు ప్రఖ్యాతి గాంచింది. దానికోసం ఎన్నో లక్షల మంది పోటీ పడి విజయాలు సాధించేవాళ్ళు. నీట్లో అడ్మిషన్ రావడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ మనము సరైన రీతిలో సక్రమంగా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకొని చదివితే దానికి చక్కగా మార్కులు వస్తాయి. ఆ మార్కులను బట్టి మనం ర్యాంక్ రావడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మందార మొక్క ప్రతి ఇంటిలో దాదాపు ఉంటుంది. దాని పువ్వులు చూస్తుంటాం, పువ్వులు పూజకు పెడుతుంటాం. ఈ మందార మొక్కను సైంటిఫిక్గా ఏమంటామో మీకు తెలుసు, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, దానినే చైనా రోజ్ అని కూడా అంటాం. ఆ పుష్పం మీద తప్పనిసరిగా ప్రతి నీటి పరీక్షలోనూ క్వశ్చన్ వస్తూనే ఉంది. నేను దాని గురించి సింపుల్గా చెప్తాను. మీరు టెన్షన్ పడకుండా ఈ పువ్వును చూస్తేనే మీకు ఇవన్నీ తెలుస్తాయి, మార్కులలో వస్తాయి. ఈ మందార పుష్పాన్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ స్టామెన్స్, అంటే కేసరాలు. ఇక్కడ ఈ పుష్పంలో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఏమిటి, మనకు నీటికి సంబంధించి వచ్చే క్వశ్చన్ ఏమిటంటే మోనాడెల్ఫస్ కండిషన్. ఈ మందారలో ఉన్నటువంటి మోనాడెల్ఫస్ కండిషన్ అంటే ఏకబంధక కేసరములు. మోనాడెల్ఫస్, డెల్ఫా అంటే అక్కడ కట్ట, మోనో అంటే ఒకటే కట్ట. ఈ మోనాడెల్ఫస్ స్టామెన్స్ అంటే దీంట్లో చూస్తే స్టామెన్స్ నెంబర్ ఈజ్ మినీ. ఈ న్యూమరస్ స్టామెన్స్ అన్నీ కూడా ఒక కట్టగా, సింగిల్ బండిల్గా ఫామ్ అయింటాయి. అన్ని ఇక్కడ all the filaments of the stamens are united. But anthers are free. Can you understand? Once again I am telling you, stamens, here united stamens, monodelphous condition means all filaments are united and the anthers are free. That condition is monodelphous. You can observe this structure in the flower. That is important structure. Regarding stigma, that is pentaphyte. Penta means 5. Another important character in this flower in the China rose is epicalyx. Above the calyx